ఈరోజు దేవుడు మనకిచ్చిన వర్తమానం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2, 3, 4 వచ్చిన భాగాలు. కొత్త నిబంధనలో పెద్ద బైబిల్లో పేజీ నెంబర్ 210, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2, 3, 4 వచ్చిన భాగాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. చదివిన వచ్చిన భాగాల్లో 2 పర్యాయాలు దేవుడు అన్న ప్రత్యేకమైన మాట ఓర్పు, ఓర్చుకొనుము. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. 2 అక్షరాలు ఓర్పు అనే మాట. కానీ జీవితం మొత్తానికి ఓర్పు చాలా ప్రాముఖ్యమైనది. జీవితం అంతటిలో ఓర్చుకోవటం నేర్చుకోవాలి. భక్తి జీవితంలోనూ, కుటుంబ జీవితంలోనూ, ఆత్మీయ జీవితంలోనూ, విశ్వాస జీవితంలోనూ ఎంత ఓర్పు ఉంటే అంత విజయం పొందుతాం. అందుకే దేవుడు వాక్య భాగంలో ఓర్పును ఏం కావాలట? సంపూర్ణులు అయ్యేంత వరకు, దేవునిలో మనం పరిపూర్ణులము అయ్యేంత వరకు, దేవునిలో లోపము లేని వారంగా జీవించేంత వరకు ఓర్చుకుంటూ ఓపికతో విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోండి అన్నాడు. పట్టుకుందాం. ఓర్చుకోవటం నేర్చుకోవాలి. ఓర్పు శుక్రవారం కూడా విన్నాం. ఓర్పు ఓడిపోనివ్వదు. ఓర్పు ఎప్పుడు జీవితంలో మనలను ఓడిపోనివ్వదు. ఏ వ్యక్తి జీవితంలో అయితే ఓర్పు ఉండదో ఆ కుటుంబంలో విభేదాలు కలుగుతాయి. ఓర్పు లేని ప్రతి స్థలంలో విభేదాలు ఉంటాయి. ఓర్పు ఎక్కడ ఉంటుందో ఓర్పు ఉన్న స్థలంలో విజయం ఉంటుంది. ఇంటిలో భార్యాభర్తల మధ్యలో, ఇరువురి మధ్యలో ఓర్పు లేదనుకోండి, ఓర్పు లేకపోతే అక్కడ విభేదాలు. అత్తాకోడల మధ్యలో ఓర్పు లేదనుకోండి, విభేదాలు. దేవునికి విశ్వాసికి మధ్యలో ఓర్పు లేదనుకోండి, భక్తి జీవితంలో విభేదం, ఫెయిల్ అయిపోతాం. కుటుంబ జీవితమైనా, భక్తి జీవితమైనా, ఆత్మీయ జీవితమైనా ఎక్కడ ఓర్పు లేకపోతే అక్కడ విభేదాలు ఉంటాయి. అక్కడ మనం ఫెయిల్ అయిపోతాం. దేవుడు మనకిచ్చిన కుటుంబంలో ఫెయిల్ అయిపోతాం, జీవితంలో ఫెయిల్ అయిపోతాం, భక్తిలోనూ ఫెయిల్ అయిపోతాం. కాబట్టి అందుకే దేవుడు ఏమన్నాడంటే ఓర్పు కలిగి ఆ ఓర్పును చివరి వరకు ఏం చేయాలట? కొనసాగుతూ ఉండండి, కొనసాగించుకోండి. కాబట్టి 5 మాటలు చెప్తాను ఈరోజు మీకు. మన జీవితాలలో ఓర్చుకోవటం మనం ఎప్పుడూ నేర్చుకోవాలి. దేవుడు ఎవరికి ఎక్కువ ఓపిక నేర్పిస్తాడో తెలుసా? ఓపిక ఎవరికి ఎక్కువ వస్తుందో, నాకు అస్సలు ఓపిక లేదనే వాళ్ళకే దేవుడు ఎక్కువ పరీక్షలు పెడతాడట. అదే 2వ వచనములో మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. ఏం పుట్టిస్తుంది? ఓర్పు పుట్టాలంటే ఏమొస్తాయట? పరీక్షలు ఎక్కువ వస్తాయట విశ్వాసానికి. నాకు అస్సలు ఓపిక లేదండి, నేను ఎదురు చూడలేకపోతున్నాను, నేను అస్సలు ఓపిక పట్టలేకపోతున్నాను అన్నమో ఏమొస్తాయంట? నీకు ఎక్కువ శోధనలు వస్తాయట, ఎక్కువ పరీక్షలు వస్తాయట. ఎవరికి ఓపిక తక్కువ ఉంటే వాళ్ళకు అన్ని పరీక్షలు వస్తాయి. ఎందుకు? ఈ విశ్వాసపు జీవితంలో అనేకమైన శోధనల వలన, అనేకమైన దేవుడి పరీక్షల వలన, అనేకమైన సమస్యల వల్ల, అనేకమైన కష్టాల వల్ల దేవుడు ఓపిక నేర్పిస్తాడు మనకు. ఓపిక లేకుండా ఎవ్వరు కూడా దేవుని రాజ్యంలో మనం ప్రవేశించలేం. యేసు ప్రభువారు ఎంత ఓర్చుకున్నారో ఆ ఓర్చుకున్న తర్వాతనే అంత విజయం సాధించారు. సాతానుడి మీదను, మరణం మీదను, పాపం మీదను, లోకం మీదను. కొడుతున్నప్పుడు ఓపిక పట్టకపోతే యేసు ప్రభువారు కొరడాలతో కొడుతున్నప్పుడు, ఆయన తిడుతున్నప్పుడు, దూషిస్తున్నప్పుడు ఆయన ఓపిక పట్టలేదనుకోండి, ఇంత జరిగేదంటారా? మనకు రక్షణ వచ్చేదంటారా?
ఎంత ఓపిక పట్టాడో దేవుడు అంత విజయం ఉంది. కుటుంబ జీవితంలో కూడా ఎంత ఓపిక తక్కువ నీకుందో ఏమవుతుందో తెలుసా, అంత పరీక్షలు వస్తాయి. నాకు అస్సలు ఓపిక లేదన్నావు అనుకో, నీకు చాలా కష్టాలు వస్తాయి. ఎందుకంటే దేవుడు ఎవరిని కూడా ఓపిక నేర్పించకుండా ఈ లోకం దాటించడు, పరలోకానికి తీసుకుపోడు. నాకు ఓపిక తక్కువ ఉందండి, నేను పెద్ద ఓపిక పట్టలేకపోతున్నాను, నేను ఎదురు చూడలేకపోతున్నాను అన్నావో, నీ కష్టాల మీద కష్టాలు, కష్టాల మీద కష్టాలు, శ్రమల మీద శ్రమలు. అప్పుడు ఏం చేయగలుగుతావు? ఇంకా ఏం చేయలేం, ఎదురు చూడాలి. అప్పుడు ఎప్పుడు పోతాయా ఈ కష్టాలు, ఎప్పుడు ఈ బాధలు పోతాయి, ఎప్పుడు ఈ సమస్యలు పోతాయి, ఎదురు చూడాలి. అప్పుడు దేవుడు ఎక్కువ ఓపిక నేర్పిస్తాడు. ఒక వ్యక్తి చాలా ఓపికమంతుడిగా ఉన్నాడు అంటే అతడు చాలా పరీక్షలు దాటి వచ్చాడు అని అర్థం. జీవితంలో చాలా ఓపిక ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆ వ్యక్తి చాలా కష్టాలు, చాలా శోధనలు, అగ్నిగుండం లాంటి శ్రమలు ఎన్నో దాటి వస్తే ఓపిక వస్తుంది. ఊరకనే ఓపిక రాదట. ఓపిక ఎట్లా వస్తుంది? ఏముంది వాక్యంలో? విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని, శోధనలో పడినప్పుడు మహా ఆనందంగా భావించాలట. శోధనలు, శ్రమలు వచ్చినప్పుడు ఎవరికైనా ఆనందం ఉంటుందా? కష్టాల్లో ఉంటే ఎవరికైనా ఆనందం ఉంటుందా? కానీ ఏమన్నాడు భక్తుడు అంటే, శోధనలో కష్టాల్లో ఉన్నప్పుడు గొప్ప ఆనందం అనుకో అన్నాడు. ఎందుకంట? ఓర్పును, ఓపిక నేర్పిస్తున్నాడట దేవుడు. ఆ టైంలో కష్టాల్లో, శ్రమల్లో దేవుడు ఎక్కువ నీకు ఓపిక పట్టడం నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి అది నీకు గొప్ప ఆనందంగా భావించు. కష్టాలు వచ్చినప్పుడు కన్నీటితో నా పని అయిపోయింది, నా జీవితం అయిపోయింది అనుకోవటం కాదట. కాబట్టి ఓపిక పట్టడం జీవితంలో గొప్ప భాగ్యం. ఓర్పు కలిగి ఉండటం గొప్ప భాగ్యం. అంత 2 అక్షరాలే కానీ 2 అక్షరాల ఓర్పు 3 అక్షరాల జీవితాన్ని నిలబెట్టుద్ది. 2 అక్షరాల ఓర్పు 3 అక్షరాల రక్షణను మనం కాపాడుకునే భాగ్యం అందులో ఉంది. ఎక్కడ ఓపిక పట్టమో అక్కడ కుటుంబం విచ్ఛిన్నం అయిపోద్ది. ఎక్కడ ఓపిక పట్టమో అక్కడ బంధాలు తెగిపోతాయి. ఎక్కడ ఓర్చుకోలేమో అక్కడ రక్షణను పోగొట్టుకుంటావు. ఎక్కడ ఓపిక ఉండదో అక్కడ నువ్వు సాతానుడి చేతిలో దొరికిపోతావు. అందుకే దేవుడు అన్నాడు, ఓర్పు కలిగి ఉండండి. ఏం కలిగి ఉండాలి? ఓర్పు కలిగి ఉండాలి. తేలికే కష్టమా? చదువుకోవటం, చెప్పుకోవడం చాలా తేలిక. కానీ జీవితంలో ఓర్చుకోవటం చాలా కష్టం. ఓర్చుకోవటం చాలా కష్టం. చూడండి, నిర్గమకాండం 12వ అధ్యాయం 40వ వచ్చిన భాగం. నిర్గమకాండం 12వ అధ్యాయం 40వ వచ్చిన భాగం. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తులో నుండి బయలుదేరిపోయెను. రైట్. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఎక్కడున్నారు? ఏముంది వాక్యంలో? ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. వారు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు చాలా వెట్టి చాకిరీ చేశారు. బానిసలుగా, జీతగాడులాగా దాస్యంలో ఉన్నారు. వాళ్ళు బ్రతకటమే ఒక్కొక్క రోజు చాలా దినదినం గండం నూరేళ్ళ ఆయుష్లాగా వాళ్ళకి అయిపోయింది. తినడానికి లేక, కుటుంబాన్ని పోషించుకోలేక, భార్య బిడ్డలను పోషించుకోలేక భయంకరమైన శ్రమంలో 430 రోజులు ఉన్నారు. నిర్గమకాండం 1వ అధ్యాయంలో మనకు కనపడుతుంది ఇశ్రాయేలీయులు ఎంత కష్టాల్లో ఉన్నారో. 430 సంవత్సరాలు వాళ్ళ కష్టాలు భరించారు. దేవుడు వాళ్ళ కష్టాలను చూసి ఐగుప్తు దేశం నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చాడు. కష్టాలన్నింటిలో నుంచి దేవుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చి కనాను దేశానికి నడిపిస్తూ ఉంటే నీళ్ళు లేవట. నీళ్ళు లేకపోతే ఏం చేశారు? దేవుడి మీద సనగటం మొదలుపెట్టారు. దేవుని సేవకుడి మీద సనగటం మొదలుపెట్టారు. వాళ్ళ తినడానికి మాంసం దొరకలేదట. మాంసం దొరకపోతే దోసకాయలు, కీర దోసకాయలు, బంగాళదుంపలు, దుంపలు ఇవన్నీ తీసుకొచ్చాడు మోషే. వాటిని వండుకొని తినండి అంటే అడవిలో కీరకాయలు, కాకరకాయలు మాకెందుకు, మాకు మాంసం కావాలని, ఏమీ లేని చోట మాకు మాంసం కావాలని ఏడ్చారు. కొన్నిసార్లు మన జీవితం ఎట్లా ఉంటుందంటే, నువ్వు భయంకరమైన కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు పడ్డావో అన్నీ భరిస్తావు. ఎందుకంటే వేరొక దిక్కు లేదు. ఇంకా ఐగుప్తులో ఉన్నప్పుడు వీళ్ళకి వేరొక దిక్కు లేదు.
వాళ్ళని అనుభవించడం తప్ప వేరొక మార్గం లేదు. దేవుడు కనికరించి వాళ్ళను ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకొచ్చి కొంచెం మంచి ప్లేసులో నిలబెట్టిన తర్వాత ఇప్పుడు ఏమంటారంటే నాకు అది లేదు ఇది లేదు, 430 సంవత్సరాల కష్టాలు బాగానే భరించావు, ఇప్పుడు దేవుడి మార్గంలో దేవుడు జాలిపడి కష్టాలన్నింటిలోంచి క్షేమంగా ఉంచి మంచి దారిలో నడిపిస్తూ ఉంటే ఇప్పుడు ఏమంటాం? నాకు తినటానికి మాంసం లేదు, నాకు తాగటానికి నీళ్ళు లేదు, మమ్మల్ని ఎడారిలో నడిపిస్తున్నాడు దేవుడు, మోషే అని ఇక్కడ జనగటం మొదలుపెట్టారు. మనం కూడా చాలా పర్యాలు ఇశ్రాయేల్ ప్రజల్లాగానే ఉంటాం. పడ్డంతకాలం కష్టాలు బాగా పడి బాధలన్నీ భరించి ఎవ్వరూ లేరు నాకు అని తప్పక బాధలన్నీ భరించిన తర్వాత నీ బాధలు దేవుడు విని, నీ కష్టాలు దేవుడు చూసి నేను మంచి పొజిషన్లోకి కష్టాల నుంచి దేవుడు ఒడ్డుకు తీసుకొస్తే దేవుడు మంచి మార్గం నడిపిస్తుంది. ఇప్పుడు చిన్న కష్టం వచ్చినా, ఇప్పుడు చిన్న బాధ కలిగిన అస్సలు తట్టుకోలేవట. ఏమైపోతున్నావు? చిన్న బాధకులను అస్సలు ఓర్చుకోలేకపోతున్నావు. ఒకప్పుడు 430 సంవత్సరాలు బాగానే ఓర్చుకున్నారు వాళ్ళు, ఇప్పుడు ఏం కావట్లా? ఆ కష్టాలతో పోల్చుకుంటే ఈ కష్టాలు పెద్ద లెక్క కావు. అసలు అప్పుడు బ్రతకటమే కష్టమైపోయింది, కుటుంబం గడవటమే కష్టమైపోయింది. ఇప్పుడు మాంసం లేదని ఏడ్చారు, నీళ్ళు లేవని ఏడ్చారు, దారి బాగలేదని ఏడ్చారు. ఒకప్పుడు ఎంతకంటే ఘోరమైన కష్టాలు భరించారు. ఈనాడు విశ్వాసుల జీవితం కూడా మనం ఎలా ఉన్నామంటే ఎంత కష్టపడ్డామో కానీ ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చాక దేవుడు మనల్ని మంచి పరలోకం నడిపిస్తా ఉంటే ఇప్పుడు కొంచెం కూడా ఓర్చుకోలేకపోతున్నావు. నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు. ఏమంటావు? నాకు చెమట పడుతుందంటే ఇక్కడ గాలి లేదు, ఏసీ పెడితే బాగుండు, బయట కూర్చుంటే బాగుండు, కాదు కంఫర్ట్గా లేదు, కంఫర్ట్ జోన్లో ఉంటే ఎంత బాగుండో. బాబు ఈ స్థితికి రాకముందు నీ పరిస్థితి ఏంటి? ఈ దారిలో నడవకముందు నువ్వు ఎంత కష్టాలు పడ్డావు, ఎన్ని బాధలు పడ్డావు. ఏమో లేని దేవుడిని కష్టాల్లోంచి కనికరించి కొంచెం మంచి దారిలో తీసుకొస్తే ఇక్కడ కూడా నువ్వేమంటున్నావు? చిన్నది కూడా నేను ఓర్చుకోలేనండి, నా వల్ల కాదండి అంటున్నావు. ఇప్పుడు దేవుడు అంటాడు, నీకు ఇక్కడ లాభం లేదులే, నీకు చాలా పరీక్షలు కావాలా, నీకు ఇప్పుడు ఇక్కడ లాభం లేదు, నువ్వు ఇట్లా మామూలుగా నీకు ఓపిక రాదు, నీకు ఓపిక రావాలంటే ఏం చేయాలా? చాలా కష్టాల గుండె నడిపిస్తే కానీ నీకు ఓపిక వస్తుంది అంటాడు. ఎప్పుడు అలా అనకండి. దేవుల్లో ఓర్చుకోవటం నేర్చుకోవాలి. ఏం కావాలా? కుటుంబమైన జీవితమైన నువ్వు ఎంత ఓర్చుకుంటే అంత విజయం సాధిస్తావు. నీకు ఎంత ఓపిక తగ్గితే అన్ని కష్టాలు కోరి తెచ్చుకున్న వ్యక్తివి అవుతావు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. ప్రసంగి 10:4. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీవు నీ ఉద్యోగముల నుండి తొలగిపోకము, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చెయ్యను. ఏమన్నాడు దేవుడు అంటే, నువ్వు ఒక చోట పని చేస్తున్నప్పుడు, ఒక చోట ఉద్యోగం చేస్తున్నప్పుడు, ఒక పొలం కావచ్చు, చేను కావచ్చు, రైతుల దగ్గర కావచ్చు, ఆఫీసర్ల దగ్గర కావచ్చు, ఎక్కడైనా నువ్వు పని చేస్తూ ఉంటే నీ పైన ఉన్న అధికారి నీ మీద కోప్పడితే నీవు నీ ఉద్యోగాన్ని మానేయి మాకు. అవునాడు దేవుడు, నీవు నీ ఉద్యోగాన్ని మానేయొద్దు. నీ పైన ఉన్న అధికారి నీ మీద కోపపడ్డాడు అని నీవు నీ ఉద్యోగాన్ని మానేస్తే చాలా పెద్ద నష్టం నీకు జరుగుద్ది. అందుకే అన్నాడు, ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీవు నీ ఉద్యోగం నుండి తొలగిపోవద్దు, ఓపిక పట్టుండో, నీకు చాలా మంచి జరుగుద్ది. ఎప్పుడైతే నువ్వు ఓపికను పోగొట్టుకుంటావో నీకు నష్టం కలుగుతుంది. ఎన్నిసార్లు ఎవరన్నా మనం ఒక మాట అన్నారు అనుకోండి, నువ్వంటే నేను పడాలా? ఏమంటుంది చెప్పండి? నువ్వంటే నేను పడాలా? నీలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, నాకు ఇక్కడ కాకపోతే ఇంకొక చోట పని చేస్తాను. ఏమైపోతాం? ఓపికని కోల్పోతాం. ఓపిక లేని వాళ్ళకు ఎక్కువ శోధనలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓపిక లేని వాళ్ళకే ఎక్కువ పరీక్షలు వస్తాయి. దేవుడు ఏమనంటే ఓపిక పట్టు. ఏం కావాలా? ఓపిక పట్టు. జీవితంలో గుర్తుపెట్టుకోండి, నీ మీద ఎక్కడైనా ఎవరైనా కోపపడిన సందర్భం ఉంటే నువ్వు ఎంత ఓపిక పడితే అంత విజయం సాధిస్తావు. నీ మీద ఎక్కడైనా ఎవరైనా ఎప్పుడైనా కోపపడిన సందర్భంలో నువ్వు ఓపిక పట్టలేకపోతే చేజేతులు నువ్వు అన్ని కష్టాలు ఇంకా తెచ్చుకుంటావు. ఎందుకంటే దేవుడు విశ్వాస జీవితంలో ఓపికను నేర్పించకుండా పరలోకం తీసుకుపోడు. ఏమి నేర్పించకుండా?
ఓర్పు నేర్పించకుండా ఆయన పరలోకం తీసుకుపోడు. నీవు పరిపూర్ణమైన వ్యక్తిగా మార్చబడాలి అంటే ఓపిక చాలా కావాలి, ఓర్పు కావాలి. ఆ ఓర్పు నీకు వచ్చేదాకా, కోపపడినప్పుడు నీ మీద నువ్వు ఆ మాటలు పడ్డదాకా, నువ్వు దానిని ఓర్చుకున్నదాకా నీకు దేవుడు ఓపిక నేర్పిస్తూనే ఉంటాడు. నాకు అసలు ముక్క మీద కోపం అండి, అసలు నన్ను ఒక్క మాట గనకంటే నేను అస్సలు పన్నండి అన్నవో, నీకు ఇక పుట్టెడు దుఃఖమే. గుర్తుపెట్టుకో. ఏంటది? పుట్టెడు దుఃఖమే. పుట్టెడు అంటే తెలుసుగా, 10 బస్తాలంత దుఃఖం వచ్చింది నీకు, మోయలేనంత దుఃఖం. నేను అస్సలు పన్నండి అన్నవో. యేసుప్రభు వారు ఏం చేస్తే పడ్డారు? మనం యేసుప్రభు కంటే గొప్ప వాళ్ళం, అవునా కదా? ఏమంటాం? అస్సలు నేను ఒక్క మాట కూడా పన్నా, నన్ను అంటే నేను అస్సలు ఓర్చుకోనంటావు. ఇక నీకుందిలే ముందుగా అయితే అన్నవో, నీకున్నట్టే ముందు నేను ఏం పన్ను. గుర్తుపెట్టుకో, నీ మీద కోపపడినప్పుడు నువ్వు పడు. ఓపిక పట్టడం బలహీనత కాదు, ఓపిక పట్టడం చేతగానితనం కాదు, ఓపిక పట్టడం ఏమీ చేయలేని పరిస్థితి కాదు, దేవుని వాక్యం నెరవేర్పు. యేసు ప్రభు పోలికలోకి, రాత్రి విన్నాక మనం యేసు ప్రభు పోలికలోకి మార్చబడటంలో ఒక అనుభవం, ఓపిక పట్టాలి. ఏం కావాలా? ఓపిక పట్టాలి. నేను ఎందుకు పడాలన్నావో అయిపోద్ది నీ పని. ఇక జీవితంలో నువ్వు ముందుకు పోవు. ప్రతి స్థలంలో ఎక్కడైనా దేవుడు నీకు ఎక్కువ ఓపిక నేర్పిస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు దేవుడు? ఎక్కువ ఓపిక నేర్పిస్తూ ఉంటాడు. అరవటం మొదలు పెట్టావు అనుకో, కుక్కంతా ఒకరోజు కొండను చూసి అరుస్తూ ఉందట. కొండను చూసి అరుస్తూ ఉందట. ఎందుకు? అక్కడ నుంచి పోవాలని. కుక్క అరిస్తే కొండ బాద్దా? అరిసి 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 అరిచి నోట్లోంచి సొంగబడి ఓపిక తగ్గిపోయి ఇక ఎంత అరిసిన ఇది బోధులేక అరవటం దండగ అనుకుందట. నీ జీవితంలో కూడా నువ్వు అరిచి 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 క్యాక్లేసి చివరికి నీకు ఓపిక వచ్చింది. ఏం చేయలేవు. కొండ నువ్వేం చేయగలుగుతావు? నీకేం వచ్చింది? ఏమి నేర్పిస్తాడు దేవుడు? ఓపిక నేర్పిస్తాడు. రోజు ఉదయాన్నే 7ంటికి టీ తాగే అలవాటు ఉందనుకోండి, నాకు 7ంటికి టక్కన టీ ఇవ్వాలా, టీ 10 ఇలిబికి పంది రాస్తున్నాను అనుకో, పాలు ఇచ్చేవాళ్ళు 7:30కి ఇస్తారు నీకు. ఎందుకో? నీకు ఓపిక లేదుగా, దేవుడు నేర్పిస్తాడు. నాకు రోజు 7ంటికల్లా పేపర్ వేయాలా, పేపర్ చదవాలన్నావు అనుకో, నీకు ఓపిక లేని వాడికి దేవుడు అన్నీ ఆలస్యం చేస్తాడు. ఏం చేస్తాడు? ఎవరికి ఓపిక లేదో దేవుడు వాళ్ళకి ఇవ్వాల్సిన అన్నీ ఆలస్యం చేస్తాడు. ఎందుకో? ఓపిక అంటే ఎదురు చూడటం. దేవుడు నీకు ఎదురు చూసి ఓపిక ఏం చేస్తాడు? ఓర్పు నేర్పిస్తూ ఉంటాడు. ఒకప్పుడు టయానికి నీకు అందకపోతే ఎంత ఎత్తి ఎగిరేవాడివి. ఇప్పుడు ఏదో ఒక టైంలే ఏమవుతుంది? ఓపిక వచ్చేసింది. ఏదో ఒక టైంలే వచ్చేసిందిలే, అమ్మ భోజనం వచ్చిందిలే, పాలు వచ్చిందిలే, ₹1 జేబులోకి వచ్చిందిలే, ఏదో ఒక టైంలే. ఒకప్పుడు అస్సలు ఒప్పుకోలే. ఇప్పుడు దేవుడు ఏం నేర్పిస్తా తెలుసా? ఓపిక లేని వాళ్ళకి దేవుడు ఓర్పు నేర్పిస్తాడు. ఓర్పు లేకుండా, ఓర్పు ద్వారానే ఏమన్నాడు దేవుడు? మనము సంపూర్ణులము, అనునాంగులము, అంటే లోపము లేని వారముగాను సంపూర్ణంగా దేవుళ్ళో కొనసాగుతామట. ఓర్పు ఉంటేనే దేవుళ్ళో మనం పరిపూర్ణమైన భక్తిలోకి సాగిపోతాం. ఓర్పు లేకుండా ఎవ్వరము దేవుడిలో పరిపూర్ణమైన భక్తిలోకి సాగిపోలేమో. కాబట్టి ఏం కావాలా? ఓర్పు. చెప్పండి, అవసరమట. ఏమన్నాడు దేవుడు? ఓర్పు. చూడండి, ఆ మాట చదువుతాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. అది మహా ఆనందమని ఎంచుకోండి. ఓర్పు అది మనకు మహా గొప్ప ఆనందంగా ఎంచుకోవాలి. అది మనం సంపూర్ణతలోనికి మనం నడిపిస్తుంది. అది మనకు అవసరం. విశ్వాస జీవితానికి, భక్తి జీవితానికి ఓర్పు అవసరం. భక్తుడు అంటాడు,
చేపకు గనుక నోరు మూసుకోవటం చేతనైతే ఎప్పుడూ గాలానికి చిక్కదట. చేపకు నోరు మూసుకోవటం చేతనైతే అసలు ఎప్పుడు గాలానికి చిక్కదట. భక్తి జీవితంలోనూ, కుటుంబ జీవితంలోనూ, విశ్వాస జీవితంలో కూడా కష్టం, సమస్య వచ్చినప్పుడల్లా నువ్వు నోరు మూసుకోవటం చేతనైతే నీ ఒంటికి దెబ్బలే పడవు. పడతాయా? కొట్లాట్లు ఉండవు, గొడవలు ఉండవు, చికాకులు ఉండవు, సమస్యలు ఉండవు, ఎడబాట్లు ఉండవు, విభేదాలు ఉండవు, కలతలు ఉండవు, కలహాలు ఉండవు. ఏమవుద్ది? సమస్య వచ్చినప్పుడల్లా నోరు తెరుస్తావు. నోరు తెరిచినప్పుడల్లా సాతానుడి గాలానికి చిక్కుతావు. ఇంకా గాలానికి చిక్కినప్పుడు ఏమవుద్ది? చాలా నొప్పిగా, చాలా బాధ కలుగుతుంది. అందుకే భక్తుడు అంటాడు, సమస్య వచ్చినప్పుడల్లా నోరు మూసుకో, ఏం మాట్లాడమాకు. చికాకులు కలిగినప్పుడల్లా నోరు మూసుకో, ఏం మాట్లాడమాకు. నీ మీద ఎవరైనా కోపపడినప్పుడల్లా నోరు మూసుకో, ఏం మాట్లాడమాకు. సమస్య తేలిగ్గా దాటిపోతే దేవుడు నీకు ఓర్పు నేర్పిస్తాడు. సమస్య వచ్చినప్పుడల్లా నువ్వు పెద్దగా నోరు తెరిస్తే, నోరు తెరిచిన ప్రతిసారి సాతానుడి గాలానికి ఏమవుతావు? నువ్వు చిక్కుతావు. తెలుసా? అడగలపాలెం స్వగ్రామంలో ఒక సోదరుడు, నాకు తెలిసిన అతను, భార్యాభర్తల మధ్యలో చిన్న గొడవ వచ్చింది. సాధారణం, భార్యాభర్తల మధ్యలో చికాకులు రావటం, గొడవలు రావటం, కలతలు రావటం, కలహాలు రావటం అనేది సహజం. కలతలు లేని కాపురాలు, సమస్యలు లేని కుటుంబాలు భూమి మీద ఎంతవరకు ఒకటి కూడా లేవు, ఇక ముందు కూడా ఉండవు. ఎక్కడో చోట ఎప్పుడోకప్పుడు ఎక్కడో ఏదో ఒక విధంగా చిన్న 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 సాతానుడి సమస్యలు లేపుతూనే ఉంటాడు. అక్కడ కూడా భార్యాభర్తల మధ్య చిన్న సమస్య ఒకటి. అది ఏమైంది? మన ఊరుకోంగా అసలే ఏంటది? ఏం చేస్తాం? దాన్ని అంత పెద్ద బోధద్దులకు తీసుకుపోతాం. మాట్లాడుతూ ఉంది ఆ సోదరి భర్తతో. విసిగిపోతుంది. విసిగిపోయి ఎప్పుడు కోపం రేపకూడదు. అందుకే ఏం కావాలా? గొడవ వచ్చినా, చికాకులు వచ్చినా, సమస్యలు వచ్చినా, నీ మీద కోపడ్డా తక్కువ నోరు మూసుకోవా, ఏం పర్లే. దేవుడు ఏమంటాడు తెలుసా? జ్ఞానవంతుడు తన కోపమును తను అణుచుకొనును. ఏం చేస్తాడు జ్ఞానవంతుడు? జ్ఞానవంతుడు తన కోపమును అణుచుకుంటాడు, బుద్ధిహీనుడు ఓరక మాట్లాడతాడు. బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? బుద్ధిమంతుడు కోపాన్ని అణుచుకుంటే, బుద్ధిహీనుడు ఓరక మాట్లాడి కోపమంతా కనపరుస్తాడు. మూర్ఖుడు తన కోపమంతా కనపరుచును అంటాడు. ఇప్పుడు ఎప్పుడైనా జీవితంలో, కుటుంబంలో గుర్తుపెట్టుకోండి, ఓరక మాట్లాడిపోదాకా నోరు తెరిచి చిక్కుల్లో పడమాకండి. ప్రసంగి 5:6 కూడా దేవుడు అదే అంటాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో, నీ నోటి మాట వల్ల నీవు చిక్కుల్లో పడ్డావు అంటాడు. చదవండి ఒకసారి మాట. నీ దేహమునకు శిక్ష లోపరుచునంత పని నీ నోటి వలన జరగనీయకుము. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకుము. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టంను వ్యర్థపరుచుకొనెదవు. నీ నోటి మాట వల్ల నువ్వు చిక్కుల్లో పడొద్దు. నువ్వు ఎందుకు చిక్కుంటావు అనవసరంగా? ఆమె కూడా కోపం, ఏదో చిన్న గొడవ వచ్చింది, చిన్న సమస్య వచ్చింది, దాకులుగా తెలుసుగా మనకు ఇంట్లో ఏమవుతుంటుంది? ఈగలు గుయ్యి అన్నట్టు దాకుల చెవులో ఆ పని చేస్తా, ఈ పని చేస్తా, అదే 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 కోపం వచ్చి పప్పు గుత్తు లాంటి తీసుకుని ఒక్కటి పీకాడు భర్త. పప్పు గుత్తు లాంటి తీసుకొని రెచ్చగొట్టేప్పుడు కోపంలో ఒక్కటి బీగితే దెబ్బకు పడిపోయింది. కోపం తట్టుకోలేక కొట్టాడు. ఆ ఒక్క దెబ్బతో కింద పడ్డామని లేవాల, తర్వాత భూస్థాపన అయిపోయింది. అర్థమైంది మీకు ఏమైపోయిందో? ఆయువు పట్టును తగిలి చచ్చిపోయింది. ఆయువు పట్టును తగిలి చచ్చిపోయింది. ఈమెకు ఓపిక లేదు, ఆయనకి ఓపిక లేదు. ఈమె ఎందుకులే ఒక మాటతో పోయేది అని నోరు మూసుకొని కూర్చుందనుకో, ఆయనకంత కోపం వచ్చేది కాదు. సర్లే అంతే ఆమెందులే, ఎందుకులే మనం అని ఆయన ఓపికట్ల కోపంలో రెచ్చగొట్టేటప్పటికీ ఏదో చేతులకు అందుబాటులో ఉందా తీసుకుని ఒక్కటి కొట్టాడు. అది ఆయువు పట్టును తగిలింది, దెబ్బకు చచ్చిపోయింది. తర్వాత ఫోన్లో వచ్చి వెళ్ళాం, ఇంకేంది అయిపోయింది, చచ్చిపోయి ఇంకేం ఎవరేం చేస్తాం? ఒక పాప అయిపోయింది. ఏమైపోద్ది కుటుంబం చెప్పండి? కుటుంబ జీవితంలోనూ, భక్తి జీవితంలోనూ ఓపిక చాలా అవసరం.
కుటుంబంలో ఎంత ఓపిక ఉంటే అంత సక్సెస్ అవుతాం. భక్తి జీవితంలో కూడా ఎంత ఓపిక ఉంటే అంత సక్సెస్ అవుతాం. అందుకే దేవుడు ప్రసంగి 14 చివర్లో ఒక మాట అంటాడు, 4వ వచనం చివర్లలో, ఓర్పు గొప్ప ద్రోహం జరగకుండా కాపాడుద్ది అన్నాడు. ద్రోహ కార్యములు జరగకుండా కాపాడుతుంట. ఓర్పు కలిగి ఉండటం నీ కుటుంబంలో పెద్ద నష్టం కలగకుండా కాపాడుద్ది అన్నాడు. ఓపిక లేకపోవటం వల్లే చాలా నష్టాలు, కష్టాలు కుటుంబాలకు వస్తాయి అంటే. అందుకే కుటుంబాల్లో ఏం కావాలా? చాలా ఓపిక ఉండాలి. భార్య, భర్త, బిడ్డలు, తల్లిదండ్రులు, అత్త, కోడళ్ళు, కుటుంబము, సంఘంలో చాలా ఓపిక ఉండాలి. ఓపిక పట్టలేకపోతే చాలా నష్టపోతాం జీవితంలో. ఓపిక పట్టలేకపోతే చాలా నష్టాలు వచ్చేస్తాయి. కాబట్టి ఓర్పు చాలా అవసరం. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల జీవితాల్లో ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనంలో యోసేపు, దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో షద్రక్ మేషక్ అబేద్నెగో, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దానియేలు, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబు, కీర్తన గ్రంథంలో దావీదు, వీళ్ళందరి జీవితాలలో ఓపిక పట్టారు. యోసేపు 13 సంవత్సరాలు ఓపిక పట్టాడు. దావీదు 40 సంవత్సరాలు ఓపిక పట్టాడు. యోబు 40 సంవత్సరాలు ఓపిక పట్టాడు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు, దానియేలు ఓపిక పట్టారు. ఓపిక పట్టిన వాళ్ళందరూ సింహాసనాల మీద కూర్చున్నారు. ఏమైపోయారు? జీవితంలో కష్టాలు, బాధలు అందరికీ ఉన్నాయి. వచ్చినప్పుడు ఓపిక పట్టిన యోసేపు ఆ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి అయ్యాడు. దావీదు దేశానికి రాజు అయ్యాడు. యోబు మహా గొప్పగా దేవుని చేత దీవించబడ్డాడు. దానియేలు ప్రధానమంత్రి అయ్యాడు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు మంత్రులు అయ్యారు. ఆ దేశంలో ఓపిక పట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా అనేక మందికి పైగా ఉన్నతమైన స్థితిలో వాళ్ళు నిలవబడగలిగారు. ఓపిక లేని వాళ్ళందరూ చెప్పండి. ఓపిక లేకుండా పోయి జీవితాన్ని పాడు చేసుకుంది. ఓపిక లేని వాళ్ళు చాలా నష్టపోతారు. జీవితంలో ఓర్పు కావాలి. ఏముండాలి? జీవితంలో చాలా ఓపిక ఉండాలి. చూడండి, మీకు 5 మాటలు చెప్తాను. ఓపిక రావాలంటే సాధారణంగా అంత తేలిక కాదు. అంత తేలిక కాదు. ఓపిక రావాలంటే ఏం చేయాలి? మనం గొంగలి పురుగుగా ఉన్నంతకాలం ఎప్పుడూ ఎవరికి ఇష్టం ఉండవు. గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారినట్లుగా పేతురు పత్రికలో, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలో 1-2 వచ్చిన భాగాల్లో దేవుడు అదే అంటాడు. యేసు ప్రభు యొక్క రూపములోనికి మనం మార్పు చెందుతూ వెళ్ళాలి. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు అదే అంటాడు. మనము క్రీస్తు ప్రభు యొక్క పోలికలోనికి మార్చబడుతూ సమాన అనుభవంలోకి మనం రూపాంతరం చెందాలి. అలా రూపాంతరం అనుభవంలోకి మారటానికి చాలా ఓపిక కావాలి. గొంగలి పురుగు సీతాకోక చిలుక మారటానికి ఒక రోజులో అయ్యేది, ఒక రోజులో అయిందంటారే, ఒక రోజులో అయ్యేది కాదు. చాలా ఓర్చుకుంటేనే తన రూపం అంతా మారిపోయి అందమైన సీతాకోక మిడతలాగా మారిపోయింది, సీతాకోక చిలుకలాగా. ఒక మనం కూడాను యేసు ప్రభు యొక్క స్వరూపములోనికి, యేసు ప్రభు పోలికలోనికి మార్చబడకుండా ఆ దేవుని రాజ్యంలో మనం అడుగు పెట్టలేం. 1 యోహాను 3:4 ఒక మాట ఉంటుంది, చదువు సరే. 3 ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. పాపం చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. 2వ వచనం నుంచి, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమేమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. రైట్. ఏమన్నాడు దేవుడు అంటే, ఇప్పుడైతే మనము దేవుని పిల్లలమై ఉన్నాం, కానీ ఒకనొక రోజుకు మనం ఎలా మార్పు చెందాలి అంటే ఆయన ఉన్నట్టుగానే, ఎట్లా అంటే ఆయన లాగానే మనం మార్పు చెందాలంట. అంటే మనం ఆధార్ కార్డు తీసుకుని జిరాక్స్ పోయాం అనుకోండి, ఆధార్ కార్డు తీసుకుని జిరాక్స్ పోతే ఓటర్ కార్డు వస్తుందా? ఏమొచ్చింది? ఏది మనం జిరాక్స్ తీస్తామో అదే ప్రింట్ వస్తుంది. ఆ వచనంలో కూడా దేవుడు ఏమన్నాడంటే, ఒకనొక రోజు ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు ఆయన ఉన్నట్టుగానే మనము కనపడాలట. యేసు ప్రభువారు ఒరిజినల్, మనం అందరము ఆయన నుండి వచ్చిన జిరాక్స్ కాపీలాగా సేమ్ అలా నిలబడాలట ఆయన ఎదుట.
ఆయన ఉన్నట్టుగానే, ఆయన పోలికలోనే, ఆయనకు సమరూపంగా మనం కనబడాలట. ఆ సమరూపంగా పరలోకంలో మనం కనబడాలంటే భూమి మీదనే మనకి ఇదంతా ట్రైనింగ్ పీరియడ్. భూమి మీద బ్రతికే ఈ రోజులన్నీ ఎందుకో, యేసు ప్రభు నమ్ముకు ఒక్కసారి పరలోకం పోతే పోలా, అంత తేలికేం కాదు. యేసు ప్రభు దగ్గర పరలోకంలో ఆయనతో పాటు ఉండాలంటే ఆయనలాగా మనం మారాలి. ఆయనలాగా మనం మారటానికే భూమి మీద ఇన్ని ప్రార్థనలు, ఉపవాస కూడికలు, ప్రార్థనా కూడికలు, శుక్రవారం, శనివారం, ఆదివారాలు, గృహ కూడికలు, గృహకోటలు, ఇవన్నీ ఎందుకు? ఆయన పోలికలోకి దినదినము మార్చబడుతూ ఆయనతో సమరూపముగా మనం ఒకరోజు ఆయన ఎదుట మనం నిలబడాలట. అందుకు చాలా ఓపిక కావాలట. కాబట్టి గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారినట్లుగా ఒక పాపి పరిశుద్ధుడిగా మార్చబడాలా. ఒక సాధారణమైన ఒక భక్తిహీనుడు యేసు ప్రభు పోలికలోకి మార్చబడే జీవితమే ఈ ఓర్పుతో కొనసాగుతూ ఉంటుంది ఈ క్రియ. మన ఓపిక కలిగి ఉండటానికి 5 మాటలు చెప్తాను. మొదటి మాట, దేవుణ్ణి మనం ఎంత ప్రేమిస్తే అంత ఓపిక వస్తుందట. యేసు ప్రభుని ఎంత ప్రేమిస్తే అంత ఓపిక వస్తుందట. నిన్ను ప్రేమించే వాళ్ళు నిన్ను ఒక మాట అన్నారనుకో, కోపం వస్తుందా? కోపం రాదు, వద్దా? బయట వాళ్ళు ఒక మాట అన్నారనుకో, చెప్పండి, కోపం వచ్చింది. ఎందుకు? ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ఓర్పు ఉంటుంది. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ఓర్పు ఉంటుంది. ఫ్రెడరిక్ నిషాల్ అనే ఒక దైవ సేవకుడు అంటాడు, ఫ్రెడరిక్ నిషాల్ అనే దైవ సేవకుడు, ఒక వ్యక్తి ఎప్పుడైతే ప్రేమలో పడతాడో అప్పుడు అతడు చాలా ఓపికమంతుడిగా మారిపోతాడట. చాలా విషయాలు మనం ఓర్చుకుంటా ఉంటామంట. ఎప్పుడు ఒక వ్యక్తి ప్రేమలో ఉంటే అప్పుడు చాలా విషయాలు ఓర్చుకుంటా ఉంటాడు. ఎప్పుడు ఒక వ్యక్తి నిజంగా యేసు ప్రభువుని ప్రేమించగలుగుతామో, ఎప్పుడు మనం నిజంగా యేసు ప్రభువుని ప్రేమలో మనం నిలబడగలుగుతామో అప్పుడు చాలా విషయాలు ఓర్చుకుంటాం. కారణం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించండి దీన్ని బట్టి. నువ్వు యేసు ప్రభువుని ఎంత ప్రేమిస్తే అంత ఓపిక వచ్చేస్తుంది. అర్థమవుతుందా? మన ఇంట్లో మనం పిల్లల్ని ఎంత ప్రేమించామో వాళ్ళు చేసే పనులు నీకు అంత ఓపిక నేర్పిస్తాయి. కోపం నేర్పవు, కోపం రాదు. ఇవే పనులు బయట వాళ్ళు చేస్తారనుకో, మీ పిల్లలు కానోళ్ళు వెంటనే కోపం, ఏదైతే వాళ్ళ పిల్లలు అట్లా చేశారు, వీళ్ళ పేరు ఎట్లా చేశారు, వాళ్ళ నాన్నలు సరిగ్గా పెంచలేదు, వాళ్ళ అమ్మ వాళ్ళు సరిగ్గా పెంచలేదు అంటాం. అదే మన పిల్లలు చేస్తే కోపం రాదు. ఎందుకు? అక్కడ ప్రేమ ఉంది కాబట్టి. ఇంట్లో ఏముంది? అక్కడ ప్రేమ ఉంది కాబట్టి. ప్రేమ ఉన్న చోట ఓర్పు ఉంటుంది, ప్రేమ లేని చోట కోపం వస్తుంది. చూద్దాం ఒకసారి. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. మొదటి కొరింథీ 13:7. అన్నింటికీ తాలుకొనును, అన్నింటినీ నమ్మును, అన్నింటినీ నిరీక్షించును, అన్నింటినీ ఓర్చును. ప్రేమ అన్నింటినీ తాలుకొనును, ప్రేమ అన్నింటినీ ఓర్చుకొనును. ఎంత ప్రేమ ఉంటే అన్నీ తట్టుకుంటావట. ఎంత ప్రేమ ఉంటే అంతన్నీ ఓర్చుకుంటాం. ఇప్పుడు భార్య ఎందుకు ఓర్చుకుంటుంది? భర్త పెట్టే బాధలన్నిటికీ ప్రేమ. ఏముంటుంది? ప్రేమ. రామాయి పుట్టింటికి రామాయి రాదు, వెళ్దో. ఎన్ని గొడవలు, ఎన్ని తిట్లు, ఎన్ని బాధలు, ఎన్ని కొట్లాట్లు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు. భర్త మీద ఉన్న ప్రేమ, ఈ ప్రేమే భార్య ఓర్చుకునేలా చేస్తుంది. భార్య మీద ఉన్న ప్రేమే భర్త ఓర్చుకునేలాగా చేస్తుంది. దేవుడి మీద విశ్వాసకున్న ప్రేమే విశ్వాసి ఓర్పు పట్టేలాగా చేస్తుంది. ఎక్కడైతే ఈ ప్రేమ లేదో కుటుంబమైన దేవుడి పట్ల విశ్వాస జీవితంలో అయినా అక్కడ ఓపిక ఉండదు. ఓపిక లేకపోతే ఎవరి దారి వాళ్ళదో అయిపోద్ది. మనకు కూడా భక్తి జీవితంలో ఓపిక లేకపోతే దేవుడి దారిలో మనం ప్రయాణం చేయలేం. ఓపిక కలిగి ఉండాలి అంటే 5 సూత్రాలు గుర్తుపెట్టుకోండి.
ఓపిక కలిగి ఉండాలంటే మనం నేర్చుకోవాల్సిన 5 విషయాల్లో మొదటిది, దేవుణ్ణి మనం ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ఎంత ప్రేమిస్తే అంత ఓపిక ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఓపికకు కారణం ప్రేమ. యేసు ప్రభువారు అంత ఓర్చుకోవడానికి సిలువలో ఆయనను కొడుతున్నా, అవమానిస్తున్నా, నిందిస్తున్నా, దూషిస్తున్నా కారణం ఏంటి? మనందరి మీద దేవుడికున్న ప్రేమ. ఆయన నోరు తెలవల. మనందరి మీద యేసు ప్రభువారికి ఉన్న ప్రేమ. ఆయన అన్ని బాధలు పెడుతున్నా చెప్పండి, ఆయన నోరు తెరవలేకపోయాడు. రోజు కుటుంబం నిలబడింది అంటే పెట్టుకోండి, భార్యాభర్తల బంధమైన, కుటుంబమైన, విశ్వాసి ఆత్మీయ జీవితమైన నిలకడగా ఉంది అంటే ఆ కుటుంబంలో వారికి ఉన్న ప్రేమ, ఆ ప్రేమలో ఉన్న ఓర్పు. ఆ ఓర్పు ఒక్కటే కుటుంబాన్ని నిలబెడతా ఉంది. ఎప్పుడైతే ఓపిక నశించిపోద్దో కుటుంబం చల్లా చెదరైపోద్ది, జీవితాలు చల్లా చెదరైపోతాయి. అందుకే ఓపిక రావాలి అంటే దేవుడు నేర్పించే ఆత్మీయ సత్యం, ఎక్కువగా ప్రేమించండి. ఎంత ఎక్కువ ప్రేమిస్తే, భార్య భర్తను ఎంత ఎక్కువ ప్రేమిస్తే అంత ఓపిక ఉంటుంది. ఏముంటుంది? అంత ఓపిక ఉంటుంది. యేసు ప్రభు సంఘాన్ని, మనుషులను, లోకాన్ని ఎంత ప్రేమించాడో అంతగా ప్రేమలో ఓర్చుకొని ప్రాణం పెట్టాడు. ఏం కోపం రాలా? కొడుతుంటే, తడుతుంటే కోపం రాలా? తన్నుతుంటే కోపం రాలా? ఇవాళ నీకు ఎందుకు వస్తుంది చెప్పండి? కోపం ఓరకొరకనే కోపం ఎందుకు వస్తుంది? నువ్వంటే నేను పడుతున్నా ఏంటి? నువ్వంటే పడాలని ఉందా ఏంటి? ఎందుకు వస్తుంది కోపం? నీకు ప్రేమ తగ్గిపోయింది. భర్త మీద ప్రేమ, భార్య మీద ప్రేమ, కుటుంబం మీద ప్రేమ, దేవుని ప్రేమ తగ్గిపోయింది. నీకు ప్రేమ తగ్గిపోయింది కాబట్టి నీకు ఓర్పు ఉండటల్లా. ఎక్కడ ప్రేమ ఉంటే, అవునాడు దేవుడు, అన్నింటినీ తాలుకొనును. ప్రేమ అన్నింటినీ భరిస్తుంది. ప్రేమ అన్నింటినీ ఓర్చుకుంటుంది. అన్నీ ఓర్చుకుంటుందట ప్రేమ. కారణం ప్రేమ. బిడ్డల మీద ప్రేమ, భర్త మీద ప్రేమ, భార్య మీద ప్రేమ, కుటుంబం మీద ప్రేమ. ఈ ప్రేమ అన్నీ ఓర్చుకొని భరించే స్థితికి నిన్ను తీసుకువెళ్ళి ఓపిక నేర్పిస్తుంది. భక్తి జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, ఎంత దేవుని మనం ప్రేమిస్తే, యేసు ప్రభుని ఎంత ప్రేమిస్తే అంత ఓపిక వస్తుంది. యేసు ప్రభుని ఎంత ప్రేమించగలిగితే అంత ఓపిక మనకు వస్తుంది. మొదటి మాట లవ్. దేవుణ్ణి ప్రేమించండి. దేవుని ఎంత ప్రేమిస్తే నీ భక్తి జీవితంలో చిన్న చిన్న కష్టాలు, బాధలు వచ్చినప్పుడు దేవుడి మీద ఉన్న ప్రేమ నేను ఓర్చుకునేలాగా చేస్తుంది. దేవుడి మీద ప్రేమ లేదనుకో, ఏంటో యేసు ప్రభు నమ్ముకున్న కష్టాలు వస్తూనే ఉన్నాయి, బాధలు వస్తూనే ఉన్నాయి. ఆ బాధల బాటల్లో, ఈ బాధల బాటల్లో, ఆ రోగాల బాటల్లో, ఈ రోగాల బాటల్లో, ఆ అప్పుల బాటల్లో, ఈ బాటల్లో. యేసు ప్రభు మీద నీకు ప్రేమ లేకపోతే నీ భక్తి జీవితాలు అన్నీ నీకు సాకులే కనపడతాయి. ఎప్పుడు యేసు ప్రభు మీద నీకు ప్రేమ ఉంటుందో నీ జీవితాలన్నీ ఓర్చుకోగలుగుతావు. ఎప్పుడు నీ కుటుంబం మీద నీకు ప్రేమ ఉంటుందో నువ్వన్నీ కుటుంబంలో ఉన్న ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు, బాధలన్నీ ఓర్చుకోగలుగుతావు. కారణం కుటుంబం మీద ఉన్న ప్రేమ నువ్వన్నీ ఓర్చుకునేలా చేస్తుంది. దేవుడి మీద ఉన్న ప్రేమ భక్తి జీవితంలో నువ్వన్నీ ఓర్చుకునేలాగా చేస్తుంది. ఎక్కడైతే నీకు ఓపిక లేదో ఇవన్నీ నువ్వు ఫెయిల్ అయిపోతావు. కుటుంబంలో ఫెయిల్ అయిపోతావు, భక్తిలో ఫెయిల్ అయిపోతావు. కాబట్టి అందుకే దేవుడు అన్నాడు, ఓర్పును కొనసాగింపునియ్యడి.